గారి బాలు గుర్తుకే ఒకటి సుజాత గారి బాలు గుర్తుకే జై కాంగ్రెస్ బాలు గుర్తుకే ఒకటి సుజాత గారి బాలు గుర్తుకే జై కాంగ్రెస్ రేవంత్ రెడ్డి గారి నాయకత్వం ఝాన్సీ రెడ్డి గారి నాయకత్వం శశి రెడ్డి గారి నాయకత్వం యశస్విని రెడ్డి గారికి ఝాన్సీ రెడ్డి గారికి వందనాలు. నేను సర్పంచ్గా కాంగ్రెస్ పార్టీ నుంచి సర్పంచ్గా నిలబడ్డాను, పోటీ చేస్తున్నా. బాలు గుర్తుకు ఓటేసి గెలిపించగలరని ప్రార్థన. అందరూ కలిసి నన్ను గెలిపిస్తే గ్రామాభివృద్ధికి తోడ్పడతానని. గ్రామ ప్రజలందరికీ, మా ఎమ్మెల్యే గారు యశస్విని గారికి, ఝాన్సీ రెడ్డి గారికి, మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, మా విలేజ్ తరఫున, మా కంటేపాలెం విజయం తరఫున కంటేపాలెంలో మొకాటి సుజాత వెంకన్నకు టికెట్ ఇవ్వను వాళ్ళకి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నా టికెట్ ఇచ్చినందుకు. ఇంకోటి విషయం ఏంటంటే, మా కంటేపాలెం గ్రామ ప్రజలు ఇక్కడ గ్రామం చాలా వెనుకబడి ఉన్నది. కనీసం ఒక 30-40 ఏళ్ళ కానించి ఇక్కడ కమ్యూనిస్టు గ్రామంగా మెదిలే ఉండేది. కొద్ది రోజుల కానించి కొన్ని వివిధ పార్టీలు, ఒక 5 పార్టీలు ఇక్కడ ఉన్నాయి. సరే, ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో ఇప్పుడు మొన్న 2 బ్రిడ్జిలు శాంక్షన్ చేసుకున్నాం. ఇంకా కూడా కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేసేది ఉన్నది. కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తేనే ఈ అభివృద్ధి కూడా మొత్తం పూర్తి సాధ్యమవుతుంది. బాలు గుర్తుకు ఓటేసి అత్యధిక మెజార్టీతోని కంటేపాలెంలో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగిరేస్తామని మా ఎమ్మెల్యే గారికి హామీ ఇస్తున్నాం. కంటేపాలెం గ్రామ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని మోకాటి సుజాత వెంకన్న గారికి సర్పంచ్ అభ్యర్థిగా టికెట్ ఇచ్చినందుకు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి గారికి, టీపీసీసీ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు హనుమాల ఝాన్సీ రెడ్డి గారికి, మా కంటేపాలెం గ్రామ ప్రజల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు. మేము కోరుకునేది ఏంటంటే, ఈ గ్రామం అభివృద్ధి జరగాలంటే సుజాత గారిని గెలిపించుకుంటే మనకు అభివృద్ధి జరుగుద్ది. అభివృద్ధి జరగాలంటే అధికార పార్టీకే ఓటేయాలి. దాని ద్వారా మన గ్రామం అభివృద్ధి చెందుద్ది. కంటేపాలెం గ్రామ ప్రజల తరఫున గ్రామ ప్రజలందరూ మేము అదే కోరుకుంటున్నాము. మోకాటి సుజాత వెంకన్న గారి ఫుట్బాల్ గుర్తుకు ఓటేసి అత్యధిక మెజారిటీతో గెలిపించండి, అభివృద్ధికి సహకరించండి. కాంగ్రెస్ పార్టీ టీపీసీసీ అధ్యక్షురాలు ఝాన్సీ రెడ్డి గారికి మరియు మన ఎమ్మెల్యే యశస్విని రెడ్డి గారికి, మా మోకాటి సుజాత వెంకన్న గారికి టికెట్ ఇచ్చినందుకు మేము మా గ్రామ తరపు నుంచి, మా పార్టీ తరపు నుంచి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఏదైతే అధికార పార్టీలో ఉందో ఆ పార్టీకి పార్టీ నిలబెట్టినటువంటి మోకాటి సుజాత వెంకన్న గారికి ఓటేస్తే మన గ్రామ అభివృద్ధి చెందుతుంది. మోకాటి వెంకన్న గారి సుజాత గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని గ్రామ ప్రజలను వేడుకుంటున్నాను.